హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసుక్రీస్తు నేర్పించిన భక్తి బుస్సుమనేది కాదు, తుస్సుమనేది కాదు. అదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది వెంటనే నీలో ఒక కార్యం జరుగుతుంది. ఒక వ్యక్తి ప్రభువును గుర్తించడానికి సంవత్సరాలు అక్కర్లేదండి. పరిశుద్ధాత్ముడు నీలో ఒక క్రియ చేయడానికి నువ్వు ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ రెడీ, ద లార్డ్ ఈజ్ దేర్. నువ్వు సిద్ధమైతే, నువ్వు హృదయం తెరిస్తే అద్భుతాలు నువ్వు చూస్తావు. ఊరక నిలబడి చూడు, నేను చేస్తాను అని ఆ ఇశ్రాయేలీల పట్ల దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో. 1, 2, 10 మార్లు 10 అద్భుతాలు జరిగాయి. అవి చెప్పుకుంటూ పోతే పెద్ద ప్రసంగం అవుతుంది. 10 అద్భుతాలు చేసిన వాళ్ళు 10 సార్లు ఆయన్ని విసిగించారు. మార్గంలో బయలుదేరిన తర్వాత మళ్ళీ అద్భుతాలు చూశారు వాళ్ళు. అసలు వాళ్ళు జీవితమంతా ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తులో నుంచి రప్పించడం ఒక అద్భుతమైతే, వారిని అరణ్య మార్గంలో నడిపించడం మరెంతో గొప్ప అద్భుతం. మనం రక్షించబడిన విధానమే అద్భుతం. మనం ఆయన సాక్షులుగా బ్రతుకుతున్నామంటే అది ఆయన అద్భుతాలతో కూడిన జీవితమే. ఈ లోకంలో ఒక బిడ్డ పుట్టడం ఎంత ముఖ్యమో, పుట్టిన తర్వాత ఆ బిడ్డను పెంచడం అంతే ముఖ్యం. దేవుడు మనల్ని రక్షించిన తర్వాత మనం అనుదినము ఆయనతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన చీప్ కార్యాలు, చవకబారు కార్యాలు చేసే దేవుడు కాదండి. ఆయన అడిగితే 2 అడిగితే 1 ఇచ్చే దేవుడు కాదు. మనం ఎందుకైనా మంచిదని ఎవరి దగ్గరైనా వెళ్తే అప్పు కావాలన్నప్పుడు ఒక 5,000 ఉంటే ఇవ్వండి అంటాం. అట్టంటే 1,000 ఇస్తాడేమోనని మనసులో అనుకొని వెళ్తాం. వాడు 500 ఇస్తాడు నీకు పీసి కొట్టుకొని కదా. కానీ దేవుడి దగ్గర అలా కాదండి. అడిగి ఊహించిన దానికంటే 5,000 అడిగితే దేవుడు 10,000 ఇస్తాడు, 50,000 ఇస్తాడు అనుకుంటే నీకు 50 లక్షలు ఇస్తాడు అనమాట. ఆయన బా ఏం దేవుడు అండి నా దేవుడు. మా దేవుడు కూడా అంటారేమో చూడండి ఒకళ్ళన్నా, ఏం దేవుడు అండి నా దేవుడు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు నా బతుకులో. ఈ మినిస్ట్రీలో ఇలాంటి కార్యాలు, ఇలాంటి సేవలు జరుగుతున్నవంటే ఆయన చేసే ప్రతి విషయం ఒక అద్భుతమే. అద్భుతాలు లేని క్రైస్తవ్యం చచ్చిపోయిన క్రైస్తవ్యం. నీవు చేయగలిగింది చేస్తున్నవేమో, అది కాదు దేవుని సేవ. మనం చేయలేని కార్యాలు, దేవుని నమ్మిన, దేవుని విశ్వాసం ఉంచిన వారు శూర కార్యాలు, చీప్ కార్యాలు కాదు. ఏదో పెద్దగా చేసేసామనుకుంటుంటాం. కానీ దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు, ఆయన క్రియలు, స్తుతికి పాత్రమైన క్రియలు ఒక ల్యాండ్ మార్క్ లాగా మీ జీవితాల్లో ఉండాలంట. మనకి ఎన్నో మేళ్ళు చేశారని చెప్తుంటారు, చాలా మంచిది, చేస్తూనే ఉంటాడు ఆయన మేళ్ళు. దానికి ఒక ముగింపే లేదు. లెక్కించలేనన్ని మేళ్ళు దేవుడు మనకు చేస్తున్నాడు. కానీ ప్రభువును ప్రత్యేకంగా స్తుతించేటువంటి కొన్ని మేలులు ఉన్నాయి, అందరికీ లేని నీ జీవితంలో ఉన్నాయి. గుర్తొస్తున్నాయా లేవా? గుర్తొస్తున్నాయా లేవా? నువ్వు రక్షించబడిన రోజు నీకు గుర్తుంటే అదొక అద్భుతం. నేను మరణము నుండి తప్పించిన రోజు నీకు గుర్తుంటే అది నిజంగా ఒక అద్భుతం. డాక్టర్లు, మందులు కూడా ఇది కుదరదు అన్న వ్యాధి నీకు స్వస్థత కలిగిందంటే అది అద్భుతం. నీకు పిల్లలు పుట్టరు అని చెప్పిన తర్వాత కూడా నీవు గర్భఫలాన్ని పొందావంటే అది ఒకరోజు అద్భుతం కాదు. నీ బతుక్కి, నీ బిడ్డలకు అది తరతరాలకు ఒక అద్భుతంగా మిగిలిపోతుంది. అసాధారణమైన కార్యాలు చేసేవాడు మన ప్రభు. సాధారణంగా జరిగే చేస్తే దాంట్లో అద్భుతం అనరండి. అసాధ్యమన్నది సాధ్యం పరిచినప్పుడే అది అద్భుతం అంటాం. దేవుని క్రియలు మరవద్దు. ఈ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే మర్చిపోయేది. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మర్చిపోయేది. ఆయన చేసిన వింత కార్యాలు మర్చిపోయారు. ఆయన చేసిన మేలులు మర్చిపోయారు.
అంటూనే మళ్ళీ పక్కనుంది అయినను 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 దేవుడు వారిని ఇంకా ప్రేమిస్తున్నాడు, అయినను దేవుడు ఇంకా వాళ్ళకి మేలు చేస్తున్నాడు, అయినను దేవుడు వారికి ఇంకా అద్భుతాలు మన పని మర్చిపోవటం, ఆయన పని మేలు చేయటం. గెట్ 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 ఫర్గెట్, ఏమి చెప్పో అంటాం మనుషుడికి అలవాటు. తీసుకో 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 తీసుకో, ఏమి చెప్పో ఓన్లే తీసుకోవయ్యా, క్షమించాను పో, క్షమించాను పో, గివ్ 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 ఫర్గివ్. ఎంత మంచి దేవుడు అండి. బట్ ఒక టైం వస్తుంది నువ్వు అడగడానికి కూడా నీకు అవకాశం దొరకదు. బతికున్నంత వరకే, నీలో జీవం ఉన్నంత వరకే నీ క్షమాపణ. నీవు అడిగితే ఇచ్చేది చచ్చిన తర్వాత కాదు. ఎప్పుడు చస్తామో మనకు తెలియదు. భయంకరమైన గుర్తులు చూస్తున్నాం, యుద్ధాలు రేగుతున్నాయి, ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి, అక్రమం విస్తరించింది, అన్యాయం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తాడన్నమాట. విశ్వాసంలో నుంచే భ్రష్టులు బయటకు వస్తున్నారు, ప్రవక్తల్లో నుంచి అబద్ధ ప్రవక్తలు బయటకు వస్తున్నారు. అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి రెడీ అవుతున్నాడు. ఈ యుగ సమాప్తి, దేవుని ప్రభు రాకడ సమయం ఆసన్నంగా ఉంది. మనం ఏం చేయగలమో 5:30 అయినా 6:30 అయినా 7:30 అయినా 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా చచ్చే వరకు నేను మాత్రం ఆగను. మీరు మళ్ళీ రాకపోయినా పర్వాలేదు, నాకు ఈరోజు మారిపోతే సరిపోద్ది. మారన్నా పొండి పారన్నా పొండి, రెండు దుకాణాలు, మధ్యలో లేదండి. అప్పుడం చూద్దామనే పాట లేదు, తర్వాత చూసుకుందామనేది ప్రభు దగ్గర వద్దండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. సో ఈరోజు దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకోండి. ప్రార్థన. మేము ఎన్ని లెక్క పెట్టుకుంటే లెక్కించలేనన్ని మేళ్ళు మా జీవితాల్లో చేశావే. నీ మేలులు తలంచి నుండి స్తుతించుటకు సహాయం ఇచ్చే. అబ్రహామును అడిగినప్పుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుదీయనట్టుగానే మేమును మా బిడ్డలు నీ బలిపీఠం మీద పెట్టడానికి వెనుదీయకుండా, మా బిడ్డలు నీ బలిపీఠం మీద పెడితే వారిని మేము పోగొట్టుకోము. తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు నా నిమిత్తమై దాన్ని పొద్దుకుంటాడు, తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడని చెప్పినట్లుగా అబ్రహాము బలి ఇచ్చాడు, కుమారుడిని తిరిగి పొందాడు అన్నది మా జీవితాల్లో, మా బిడ్డల విషయాల్లో నెరవేరడానికి సహాయం చేయయ్యా. మా బిడ్డలు సాతాను సంబంధాలుగా మారకూడదయ్యా. మా బిడ్డలు ఎవరు నరకంలో తేలకూడదయ్యా. ఏ ఒక్కడు రక్షించడం నీకు ఇష్టం లేదనే కదా నీ సత్య సువార్తను మాకు అందించావు. ఆత్మస్వరూపిగా ఉన్న పరిశుద్ధాత్ముడా, భూలోకమంతటా ఆవరించగలిగిన, ఒకేసారి అన్ని స్థలములలో ఉండగలిగిన నీ కృపను బట్టి వందనములయ్యా. ఈరోజు నీ మాటలు విన్న మేమందరము ఆశీర్వదించబడ్డామనే తృప్తితో తిరిగి వెళ్ళుటకు, ఇంకనూ వెళ్ళి నీ సన్నిధిలో గడిపి నీవు చేసిన మేళ్లు తలంచి నిన్ను స్తుతించుటకు, మా పట్ల నీవు కలిగిన ప్రణాళికలను ఎరిగి అందులో జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వం అయితే ఆగస్టు 15వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. యవ్వన బిడ్డలారా తప్పకుండా రండి.
ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోనండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. రెండో సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సిఎస్ఐ కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.